వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మార్చడంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై చర్చించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగన్కు అదాని ముడుపుల అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ అన్నారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు ఆవేదన కలిగిస్తోందన్నారు. భూపేంద్ర యాదవ్ గారిని కలిశాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేది మనకి 3-4 జిల్లాలు దొరికింది మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగుల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్పలేదు. నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది. అది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఎర్రచందనం ఉదాహరణకి నేపాల్లో దొరికితే, నేపాల్లో సంబంధించి ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏమి లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే. అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పుడు గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణకి ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా,
ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సార్, ఈ అదానీ కంపెనీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఇది కూడా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసి అందుకని దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, అంటే మనదైన అధ్యయనం చేసిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటున్నాను. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులపైన మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు, మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. దేశంలో ఎక్కడా లేని విధంగా 18,000 కోట్లు రైతుకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో 3,000 కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. షాద్నగర్ మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారు. కొందుర్గు మండలానికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. షాద్నగర్ నియోజకవర్గానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ వస్తే షాద్నగర్ భూముల బంగారమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. త్వరలో పాలమూరు జిల్లాలో జరిగే రైతు పండుగను పురస్కరించుకొని వివిధ రకాల చేత రుణమాఫీ అందని రైతాంగానికి 3,000 కోట్ల రూపాయలను పంపిణీ చేయబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మహబూబ్ నగర్లో 30న రైతు సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ కే దక్కుతోందన్నారు. వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3 లక్షల మంది రైతులకు మహబూబ్ నగర్ లో జరగబోయే రైతు పండుగ రోజు రుణమాఫీ చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్న రకం ధాన్యం పండిస్తున్న రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. రైతాంగానికి ఇప్పుడు మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏ యంత్రాలు అయితే ఉపయోగం అవసరమో, డ్రోన్ అవసరమా లేకపోతే ఇంకే పనిముట్లు అవసరమో చెప్పండి, అయ్యే తెప్పించి మీకు ఇస్తాం. మా కమిషన్ల కోసం కాదు, రైతాంగం కోసం చేస్తాం. కాబట్టి దయచేసి మీకు ఏది ఉపయోగమో అదే చెప్పండి. మీ పండించే పంటలకు ఏది అవసరమో అది ఇప్పుడు ప్రపంచీకరణలో బ్రహ్మాండమైనటువంటి యాంత్రీకరణ వచ్చింది. జరుగుతున్నటువంటి కూలీ ఖర్చులు పెరిగిపోవటం, ఆఖరికి రైతు కూలీలకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దయచేసి యాంత్రీకరణ ఏకైక మార్గం. దానికి ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రకంగా రైతాంగానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం రేపు వచ్చే బడ్జెట్ లో ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని, పంటల బీమా పథకాన్ని కూడా గత ప్రభుత్వం మానేసింది. ఏదైనా అకాల వర్షాలు వచ్చో, కరువు వచ్చో, కాటకాలు వచ్చో, పంటలు నాశపోతే ఆ రైతు అప్పుల పాలై ఆత్మహత్యకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అది అవసరం లేదు. ఆయన పంట ఎంత నష్టపోతే అంత ఇవ్వాలి. ఆ ప్రతి రైతు యొక్క ప్రీమియం మనమే కడతాము. రైతులందరూ కట్టకపోయినా మనమే ఆడ ప్రీమియం కట్టి ప్రతి కుంట ప్రతి ఎకరం అందరినీ మనమే ఏర్పాటు చేస్తాం. వచ్చే సంవత్సరం నుంచి పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిలో తనను మించిన వారు లేరనే విషయాన్ని జగన్ మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. అదాని విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో జగన్ కు $200 మిలియన్ లంచం ముట్టిందని చెప్పారు. అమెరికాలో నమోదైన ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని ఆనం అన్నారు. కమిషన్లు ముట్టేసరికి అర్ధరాత్రి ఫైళ్లు పరిగెత్తుకుంటూ అప్పటి మంత్రి బాలినేని ఇంటికి వెళ్లాయని, అయితే ఏదో లొసుగు ఉందని భావించిన బాలినేని సైడ్ అయిపోయారని చెప్పారు. అమెరికా జైళ్లలో బ్రెడ్ జామ్ మాత్రమే ఇస్తారని, జగన్ ఇప్పటి నుంచే బ్రెడ్ తినడం అలవాటు చేసుకోవాలని ఆనం ఎద్దేవా చేశారు. వైఎస్ భారతమ్మ ఇంట్లో తయారు చేసిన చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉండదని వ్యంగ్యం ప్రదర్శించారు. లో ఫైల్ అయిన కేసు ఇది. కేస్ 1-24 CIV 8080 కేసు నంబర్. దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మీ ముందరికి తీసుకొని వస్తా. SCCI అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. 90 రోజుల్లో డిస్కామ్స్తో PPA చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 90 రోజుల్లో. కానీ 18 నెలలు దాటినా కూడా, జాగ్రత్తగా వినండి, 18 నెలలు దాటినా కూడా ఈ PPAలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? SCCI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్కి పవర్ కొనుక్కోండ్రా నాయన, మేము 9000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య, వచ్చి కొనుక్కోండ్రా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు, ముందుకు రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఏమన్నారు? మీ పవర్ మాకు వద్దు. ఎందుకొద్దు? మీకెందుకు వద్దు? ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది. కుదరదు, రేట్లు కుదరవు. సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి, సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది. మాకు ఇంకా చౌకగా వస్తుంది, చీప్గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది. మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కామ్స్ అన్ని. ఏ డిస్కామ్స్? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కూటమి నేతలు కమిషన్ల కోసమే సిగ్గుపట్లు పట్టుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పుత్తా శివశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పుత్తా శివశంకర్ మాట్లాడుతూ కూటమి నేతలు కమిషన్ల కోసం కొట్టుకుంటున్నారు. ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వర్గాలు కనీస సంపదను దోచుకుంటున్నాయి. కమిషన్లు ఇవ్వలేని కంపెనీల దగ్గరకు వెళ్లి ఆదినారాయణ రెడ్డి మనుషులు దాడి చేశారన్నారు. జేసీ ప్రభాకర్ వైన్ షాపుల నుండి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాల వారీగా ఈ దోపిడీ జరుగుతోంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. చర్యలు లేవు, ఎవరు అడిగే వాళ్ళు లేరు. అసలు ప్రభుత్వం ఉందా? వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు? రాసిచ్చారా జిల్లాల వారీగా? ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో. ఏంటంటే అధికారులు అడిగారంట, అధికారుల నుంచి తెచ్చుకుంటారంట, నివేదిక అడిగారట, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతలు ఎవరి విఘాతం కలిసిన అనేటువంటిది ఒక స్క్రోలింగ్ వస్తూ ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ కాదు, సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను. సో ఇటు జరుగుతూ ఉంటే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక పసిబాలుని తీసుకొని వచ్చి ఒక కమేడియన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ పసిబాలుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అదానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసుకునే వాటిలో జగన్ గారి ఇంట్లోకి వెళ్ళారు, అదాని వెళ్ళారు అని కామెడీలు చేస్తూ, హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కల్లం గారిని, జగన్ గారిని
వారి కుటుంబాలని వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో. ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని ఆ మాట ఒక్కసారి మీరే చూస్తాం. ఒకసారి వీడియో చూపిస్తాను. రూపాయలకు కొనేశాడు చంద్రబాబు, 4 రూపాయలకు కొనేశాడు. పాట 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే ఒకసారి చూసాం. 4 రూపాయల 43 పైసలకి కొన్నాము. అది ఒక్క పీపీఎడ్డీ లేదు. చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని, సోనియా పుట్టినరోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డిఎన్ఏ ఏంటని అడుగుతున్నారని, తన డిఎన్ఏ బీజేపీదని, మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద డిసెంబర్ 1 నుంచి 5 వరకు బీజేపీ ప్రచారం చేయనుందన్నారు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళు ఎలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు, విజయోత్సవాలు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం. అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది. వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది. కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. 2 రోజుల క్రితము కొమరం భీం జిల్లాలో శైలజ అనేటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు దృష్టిని కేంద్రీకరించాలి. ఊకే సంబంధం లేదు. తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామని రఘురామకృష్ణంరాజు కోరారు. సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్టును ఆయన స్వాగతించారు. తనను కొట్టిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రఘురామకృష్ణంరాజును కస్టడీలో వేధించిన కేసులో విజయపాల్ను మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నేను ఇచ్చిన కంప్లైంట్లో A4గా ఉన్న విజయపాల్ అతను ఎన్నో దందాలు చేశాడు. అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది. మొత్తానికి పాపం పండింది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం మరి అతనికి చెల్లింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత ఆయన అరెస్ట్ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం. చాలా సంతోషం అనిపించింది. ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్. ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక
తప్పదు. మన ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డ్ తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ పై ఉంది. దాంట్లో చిత్రహింసలు పెట్టాక ఆ రూమ్ కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి మరి ఆ తర్వాత అందరినో డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్ కే తీసుకెళ్లి ఇదేరా RRR రూము, ఇక్కడే MP అయినా సరే అదులు దొబ్బాం మీరెంతరా అని చెప్పి ఎంతో మందిని ఆ గదిలో ఇదే బ్యాచ్. ఇదంతా ఒక రాకెట్. సునీల్ కుమార్, విజయపాల్ ఇదంతా రాకెట్. అప్పుడు నా మీద నా చెస్ట్ పైన బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. ఆ వచ్చిన బండవాడు ఎవడో, ఆ చెస్ట్ మీద కూర్చుని బండవాడు విధంగా గుర్తుపట్టగలను. మరి అప్పుడు ఆ బ్యాగ్ బయట నుంచి ఆగంతకులు తీసుకొచ్చారు వీళ్ళు ప్రొఫెషనల్స్ అని. ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళని ఇలాంటి బ్యాచ్. వాళ్ళకి ఒకడు బ్యాగ్ లో కిట్ ఇచ్చాడు. ఏంటి నన్ను కొడతానికి వాడిని కర్ర, తాడు, ఆ రబ్బర్ బెల్ట్ తోడుకి ఉన్న ఆ బ్యాట్. ఆ కిట్ ఇచ్చినోడు ఎవడో కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసి దారుణమైన కుట్ర ఈ రోజు పట్టాలెక్కింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ IPSలు వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. నా వ్యక్తిగతంగా నన్ను హింసించిన సంఘటన కాబట్టి అప్పట్లో హింసించబడ్డ మాజీ ఎంపీగా నేను ఇది మాట్లాడుతున్నా. ప్రస్తుతం నాకున్న బాధ్యతాయుతమైన పదవికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటారని, తమకు ఉచిత ప్రయాణం కల్పించి 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రికి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకొని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఆంధ్ర ఊటీ అరకు లోయ సిగలో మరో పర్యాటక సోయగం అందుబాటులోకి రానున్నాయి. అరకు కాఫీ తోటల్లో నేరుగా విహరించేలా ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ సౌకర్యాలు కల్పిస్తోంది. సుంకరమెట్ట పరిధిలోని కాఫీ తోటల వద్ద సుమారు 16 లక్షలు వెచ్చించి కల్ప మెట్లు ఏర్పాటు చేశారు. ఈ మెట్ల ద్వారా పర్యాటకులు నేరుగా కాఫీ తోటల్లోకి వెళ్లి కాఫీ గింజలను పరిశీలించే వీలుంటుంది. మెట్ల మార్గంతో పాటు కాఫీ తోటల నడుమ ఎత్తైన ప్రదేశంలో ట్రీ బెంచ్లను ఏర్పాటు చేశారు. వాటిపై ఎక్కి మంచి ఫోటోలు తీసుకుంటూ సరికొత్త అనుభూతి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కి సూపర్ అంటున్నారు.
అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సౌకర్యాన్ని ప్రారంభింపజేయాలని అధికారులు యోచిస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం వేకోజామున శ్రీవారి సుప్రభాత సేవలో జ్యోతిక పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం జ్యోతికకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.